నమస్కారం, నేను మీ ఈశ్వర్ శరత్. ఇవాళ మన గెస్ట్ వచ్చి మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు. తను బీసీ సంఘం ప్రెసిడెంట్ తెలంగాణ. అండ్ తెలంగాణలో చాలా యాక్టివ్ ఉన్న సంఘం ఇది. ఈ సంఘం నుంచి చాలా పని జరుగుతుంది బీసీల కోసం. సో వెల్కమ్ సార్, వెల్కమ్ టు హానెస్ట్ టాక్ విత్ ఈశ్వర్. నమస్తే, బాగున్నారా? సార్, మీరు తెలంగాణ బీసీ టీబీసీ సిఎస్ఎస్ ప్రెసిడెంట్ కదా. ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? టీబీసీఎస్ఎస్ అనేది షార్ట్ ఫామ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన సంఘం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సబ్బండ కులాలు, కార్మిక వర్గాలు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా పాల్గొంటున్న టైంలో శ్రీకాంతాచారి గారు అమరుడు కావడం, సిరిపురం యాదయ్య గారు అమరుడు కావడం, ఇట్లా ఎంతోమంది అమరులు అవుతున్నా కూడా మన వంతు ప్రయత్నంగా మనం చేయాలని చెప్పి చేస్తే అప్పటికి చాలా సాంప్రదాయ బీసీ సంఘాలు ఉండేవి. ఎవరు కూడా తెలంగాణ వాయిస్ తీసుకోవట్లేదు. మేము ముందుకొచ్చి సాంప్రదాయ సంఘాలని పక్కన పెట్టి మేము ముందుకు వచ్చి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా ఏర్పడము. అంతకుముందు కూడా గతంలో మహాత్మా జ్యోతిబా పూలే యువజన సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఉంటుంది. అంతకుముందు బీసీ సేనాలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది. నేను హాస్టల్ ప్రెసిడెంట్ కూడా పనిచేసిన ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలోనే ఫస్ట్ మేము అందరం కూడా మొదలైనాము. అన్న నాయకత్వంలోనే ముందుకు వచ్చినాము. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఖచ్చితంగా బీసీల కోసం ఓ వాయిస్ వినిపించడానికి సంఘం ఉండాలనే విషయంతో ముందుకు వచ్చి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2009 డిసెంబర్లో సంఘాన్ని ఏర్పాటు చేసింది, టీబీసీఎస్ఎస్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. అండ్ సో మీరు తెలంగాణ మూమెంట్లో శ్రీకాంతాచారి అతనితో మీకు శ్రీకాంతాచారి ఇలాంటి రిలేషన్ ఉండేది? శ్రీకాంతాచారి ఆయన టీఆర్ఎస్వి నాయకుడు. టీఆర్ఎస్వి నాయకుడు. టీఆర్ఎస్విలో అప్పుడు అంత పెద్ద యాక్టివ్ ఏం లేదు. టీఆర్ఎస్ తెరాస కూడా అంత పెద్ద యాక్టివ్ ఏం లేదు. అప్పుడు జేఏసీ ఉండేది. అందరూ కూడా తెలంగాణ కోసం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడేటోళ్ళు. అన్ని పార్టీలు యాక్టివ్ ఉండేవి. మీరు అప్పుడు ఏ పార్టీ? నేను ఏ పార్టీలో నేను అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే యువజన సంఘం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూలే ఇజం కోసం ఎంతో పనిచేసినాము. తెలంగాణ కోసం కూడా ఎంతో పనిచేసినాము. రామోజీ ఫిల్మ్ సిటీ ముందు ధర్నాలు చేసినాము. తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినాము. మా మీద కేసులు అయినాయి. స్పెసిఫిక్గా తెలంగాణ ఏర్పాటు సాధన కోసం మన వంతు కృషిగా మేము ఒక 20 మందిని బయటకు వచ్చి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాంతాచారి జస్ట్ పరిచయం, ఎక్కువ రిలేషన్ లేదు. ఉద్యమ సమయంలో కలిసేవాడు. మేమిద్దరం ఎల్బీనగర్ ప్రాంతం వాళ్ళం కాబట్టి ఉద్యమ సమయంలో ఎందుకు కలిసినాం. అంత క్లోజ్ అయినాం. చనిపోయిన తర్వాత మాత్రం అతని కోసం మేము కూడా చేసినాం. అతని అమరత్వాన్ని కూడా అందరికీ చెప్పినాం, చాటి చెప్పినాం. శ్రీకాంతాచారి త్యాగాన్ని కూడా తెలంగాణ మొత్తానికి చాటి చెప్పినాం. అండ్ టీబీసీఎస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మీ కార్యాచరణ ఏంటి? అంటే ఏం చేసినాం ఫస్ట్ మీరు స్టెప్? టీబీసీఎస్ఎస్ స్టార్ట్ అయినప్పుడు మా కార్యాచరణ మొత్తం కూడా జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం. కోదండరామ్ గారు జేఏసీ అధ్యక్షుడు ఉండే, జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం. జేఏసీ ఇచ్చే ప్రతి పిలుపును కూడా మేము ముందుకు నడుస్తూ మా వాళ్ళందరినీ గ్యాదర్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఎస్పెషల్లీ మే 20, 2011 ఎల్బీనగర్ శ్రీకాంతాచారి ఎక్కడైతే ఆత్మ బలిదానం చేసుకుందో అక్కడ నుంచి ఆత్మహత్యలు చేసుకోవద్దు, తెలంగాణ సాధనే మనకు ముద్దు అని చెప్పేసి ఎల్బీనగర్ నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్, కిలా షాపూర్ల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోట ఉంటుంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోటకు పోయి తెలంగాణలో పుట్టిన బిడ్డ మొఘలాయి చక్రవర్తులని, అంటే పరదేశీయులైన మొఘలాయులు మన దగ్గరకు వచ్చి పరిపాలన చేస్తుంటే మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని తరిమి మరీ ఒక 6 నెలల పాటు గోల్కొండ కోట నేర్పారు. అట్లా మనం రాజులం కావాలి, మనం చనిపోవద్దు, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, మనం ఉద్యమకారులకు ఉండాలి. ఆ ఉద్యమకారుల గురించి తెలంగాణను సాధించుకోవాలి. తెలంగాణలో 60% పైబడి బీసీలు ఉన్నారు. మనం సాధించుకుంటేనే మన ప్రగతే తెలంగాణ ప్రగతి, తెలంగాణ ప్రగతి బీసీల ప్రగతి అని చెప్పి
చాటి చెప్పినాం. 25 రోజులు ఏకదాటికి ఎక్కడ ఆగకుండా పాదయాత్ర చేసాం. ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ ఓవర్ కాదు, నల్గొండ, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ రఘునాథ్ ఇట్లా రౌండప్ చేసినాం. 525 కిలోమీటర్ల పాదయాత్ర చాలా గొప్పగా చేసినాం. గ్రాండ్గా 200 మందితో చేసినాం. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు వచ్చారు, మాకు పెద్ద ఆయన మమ్మల్ని ఆశీర్వదించడానికి. అప్పుడు మినిస్టర్ బసవరాజ్ సారయ్య గారు వచ్చారు, వి హనుమంతరావు గారు వచ్చారు, ఇంకెంతోమంది తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా మాకు సపోర్ట్ అవుతున్నారు. మీ కుటుంబ నేపథ్యానికి వస్తే ఎక్కడి నుంచి మీరు మా కుటుంబ నేపథ్యము ఆర్గనైజేషన్ స్టార్ట్ కావడానికి మా కుటుంబ నేపథ్యం ఏంటంటే నల్గొండ జిల్లా సూర్యాపేట పక్కన ఒక చిన్న గ్రామం రేపాల్ అని. అయితే అక్కడ నుంచి నేను 1986లో హైదరాబాద్ వచ్చాను. నేను పెరిగినంత ఇక్కడ దిల్సుఖ్ నగర్ న్యూ మోడల్ హై స్కూల్లో చదువుకున్నా. ఎల్బీ నగర్ డివిఎం కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నాను. జూనియర్ కాలేజీ, డిగ్రీ డివిఎం కాలేజీ. యూనివర్సిటీ విద్య మాత్రం తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. తెలుగు యూనివర్సిటీలో ఎంసీజే చేశాను. నేను బీసీ బాయ్స్ హాస్టల్లో చదువుకునేటప్పుడు బీసీ ఉద్యమాలు మాస్టర్ కమ్యూనికేషన్ తెలుగు యూనివర్సిటీలోనే జర్నలిజం డిపార్ట్మెంట్ చేశాను. ఎడ్యుకేషన్ కానీ ఫీల్డ్ వర్క్ లేదు, జస్ట్ ఎడ్యుకేషన్. అయితే ఆ తర్వాత బీసీ ఉద్యమాలలో రావడానికి నేను హాస్టల్లో చదువుకునేటప్పుడు గడ్డన్నారం బీసీ బాయ్స్ హాస్టల్లో చదువుకునేవాడిని. దాని అంబర్పేట హాస్టల్ అంటారు. ఆర్ కృష్ణన్న గారు రెగ్యులర్గా బీసీ బాయ్స్ హాస్టల్స్ మొత్తం చాలా హాస్టల్ విద్యార్థుల కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు. స్కాలర్షిప్ల కోసము, విద్యార్థుల కోసం. మా హాస్టల్కి వచ్చినప్పుడు అన్నగారితో నాకు పరిచయం ఏర్పడని ఆయనతో బీసీ ఉద్యమాలకు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన. మా హాస్టల్కు నన్ను ప్రెసిడెంట్ కూడా అన్నీ నామినేట్ చేసి మీరు అది 93, 94 ఆపరేట్ 93, 94 అకాడమిక్ ఇయర్లో. అక్కడ నుంచి 96 వరకు నేను 3 సంవత్సరాలు కూడా ఓటింగ్ పెడితే నేను 3 సంవత్సరాలు వరుసగా చేశాను. అట్లా ప్రతి హాస్టల్ని కూడా కృష్ణన్న విజిట్ చేసేవాడు, విద్యార్థుల సాధక బాధకాలు తెలుసుకునేవాడు. బీసీ విద్యార్థుల పట్ల ఒక పెద్దలాగా అందరికీ అందుబాటులో చేసిన కూడా ఆయన శిష్యరికంలో మేము ముందుకు వచ్చాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమంలో ఎందుకో మరి అన్న మాట్లాడలేకపోయాడు. మమ్మల్ని ఎంకరేజ్ చేసిండు ఆయనే. మీరు ముందు నడవండి అన్నారు. మేము ముందు నడిచినాం. చాలా గొప్పగా చేసినాం ఆర్గనైజేషన్ తెలంగాణ. సో మీరు ఆర్కెస్ట్రా గారితో డిఫర్ అయ్యి ఇది టీవీ సిఎస్ఎస్ పెట్టారా? డిఫర్ ఏం లేదు. నేను ఎప్పుడైనా ఆయన టచ్లో ఉంటే ఈరోజు కూడా ఫోన్ చేస్తారు. ఆయన నాకు ఫోన్ చేస్తాను, నేను ఆయనకు ఫోన్ చేస్తాను. నేను ఏదైనా ప్రోగ్రామ్ చేసినా కూడా షాబాస్ తమ్ముడు బాగా చేసినా ఉంటాను. నేను కూడా అన్న మంచిగా చేయాలని చెప్తే ఇంకేమన్నా సలహాలు తీసుకుంటాను. డిఫరెంట్ లేదు. అన్నతో నాకేం డిఫరెంట్, అన్ననే కదా గురువు, అన్నతో నాకేం డిఫరెంట్. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఆర్ కృష్ణన్న గారి నాయకత్వం గురించి చాలా గొప్ప విషయం ఉంటుందండి. ఇప్పటికీ కృష్ణయ్య గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావచ్చు. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమం చేస్తే ముఖ్యమంత్రి. ఆర్ కృష్ణయ్య గారు గత 45 సంవత్సరాలుగా బీసీ వెల్ఫేర్ కోసం ఎంతో పనిచేశారు. దగ్గర ఒక 5-6 వేల జీవోలు తెప్పించాడు బీసీ వెల్ఫేర్ కోసం. ప్రతి మినిస్టర్లతో కొట్లాడిండు. సెంట్రల్ అండ్ స్టేట్ బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడిండు. ముఖ్యమంత్రులతో కొట్లాట పెట్టుకున్నాడు, మంత్రులతో కొట్లాట పెట్టుకున్నాడు. ప్రతి మంత్రికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి కూడా రిజర్వేషన్లు స్థాపించింది. ఆయన తర్వాత నాయకత్వం మేము, ఆయన బాటలోనే నడుస్తుంటాడు. మీతో పాటు ఇంకొక ఆర్గనైజేషన్ అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఒకటండి. 45 సంవత్సరాల క్రితం బీసీల కోసం ఒక వాయిస్ ఉండాలి, బీసీల కోసం ఒక సంస్థ ఉండాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. తెలంగాణ ఉద్యమంలో ఒక బీసీ వాయిస్ ఉండాలి అని చెప్పి ఆలోచన చేసింది మేము అండ్ మా టీం ఆలోచన చేసింది మేము. తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్రని, బీసీల త్యాగానికి పబ్బతి పట్టాలి కదా మన త్యాగాలని. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు పెద్ద పులి తన చరిత్ర రాసుకోకపోతే వేటగాడి చెప్పే పిట్ట కథల రికార్డ్ అయితే పులుల చరిత్ర రాసుకోకపోతే మన ప్రజల చరిత్ర, మన వాళ్ళు చేసిన త్యాగాలని
మన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే నిజమైంది. ఈ రాష్ట్రంలో పూలే యువజన సంఘం పెట్టినాం, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టినాం, పూలే గారి విగ్రహాలు పెట్టినాం, పూలే గారికి జయంతులు వర్ధంతులు అధికారికంగా చేయాలని కొట్లాడినాం. కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ జాతిపిత, ఆయన జయంతులు వర్ధంతులు అధికారికంగా చేయాలని కొట్లాడినాం. మన డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వర్ధంతి అధికారికంగా చేయాలని కొట్లాడినాం. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారి ఆయనకు అంత్యక్రియలు అధికారికంగా చేయాలి, ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని కొట్లాడినాం. అదేవిధంగా ఎన్నో బీసీ సమస్యలు ఈరోజు రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు మీద రెసిడెన్షియల్ స్కూల్స్ ఆ పేరు మార్చాలని చెప్పి మార్పించింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి, బాలికల స్కూళ్లకు సావిత్రిబాయి పూలే గారి పేరు పెట్టాలి. ఇట్లా ఎన్నో చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా బీసీ యువతకు ఔత్సాహికమైనటువంటి యువత వాళ్ళు ముందుకు పోవడానికి ప్రభుత్వం లోన్లు ఇవ్వాలి, ఆదుకోవాలి, వేరే వేరే చాలా స్కీములు తీసుకురావాలి. ప్రతి కులాలలో ఒక 55-56 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రవృత్తి చేస్తారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇట్లా అనేక పోరాటాలు, అనేక విజ్ఞప్తులు ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో సంప్రదింపులు చేయడం జరుగుతుంది. టీబీసీఎస్ఎస్ బలం ఏంటంటే మీరు ఏం చెప్తారు? టీబీసీఎస్ఎస్ బలం ఉంది, ఎంత బలం ఉందంటే బీసీల బలమే బీసీ సంక్షేమ సంఘం బలం. ఈరోజు బలం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల మంది ప్రజలు, దాంట్లో దగ్గరగా 3 కోట్లకు దగ్గరగా బీసీలు 4.5 కోట్లు. ఎందుకంటే తెలంగాణకు వచ్చేసరికి బీసీల విషయంలో ప్రత్యేక పరిస్థితి. అది ఎటువంటిదంటే ఒక 60 నుంచి 65% ఉంటుంది. ఈ దేశంలో 52% ఉంటారు, 55% ఉంటారు అనేటటువంటి వాదన ఉంది. తెలంగాణ ప్రాంతంలో మాత్రం బీసీలు 65% వరకు ఉండవచ్చు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత కేసీఆర్ గారిని ఆ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్స్ బయట పెట్టమంటే పెట్టలేదు. అదే కారణం ఏంటంటే బీసీలు ఇంతమంది ఉన్నారు, 65% మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ బలాన్ని వాళ్ళు తెలుసుకుంటే, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే మనకు ఓట్లు రావు కదా. తెలంగాణని పరిపాలించాలనుకునే ఆ పరిపాలించే వ్యక్తి చాలా మైనర్ కమ్యూనిటీ. ఒక మేజర్ కమ్యూనిటీకి నీ బలం ఇంత అని చెప్తే వాళ్ళు అలర్ట్ అవుతారు కదా, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటారు కదా. కాబట్టి చెప్పారు సమగ్ర కుటుంబ సర్వే చేయించుడు కేసీఆర్ గారు, చాలా గొప్ప విషయం. ఆ విషయంలో ఆయన చాలా గొప్పవాడు. కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వేని బయట పెట్టకపోవటమే కేసీఆర్ గారు చేసిన పెద్ద తప్పు. ఆయన బయట పెట్టాలి. అదేవిధంగా గతంలో కూడా బీసీల కోసము బీసీలు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం దాదాపు 5,77,000 మంది వాళ్ళు చిన్న లోన్లు పెట్టుకున్నారు. 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు పారిశ్రామికులుగా ఎదగడం కోసం, ఎంటర్ప్రైనర్స్గా ఎదగడం కోసం వాళ్ళు పెట్టుకుంటే అందులో ఒక 20,000 మందికో 15,000 మందికో ఇచ్చేది తప్ప పూర్తి స్థాయిలో ఎవరికి ఏం చేయదు. అవన్నీ కూడా అట్లా పెండింగ్. వాళ్ళకి కార్లు ఇస్తామన్నారు, వాళ్ళకి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇస్తామన్నారు, లోన్లు ఇస్తామన్నారు, సబ్సిడీలు ఇస్తామన్నారు, ఏది కూడా ఇవ్వలేదు. అంటే బీసీల చైతన్యాన్ని, బీసీల ఎంపవర్మెంట్ని ఏ ప్రభుత్వం కోరుకోలేదు, కేసీఆర్ ప్రభుత్వం కూడా కోరుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వం నేను ముందున్న బీసీల ఎంపవర్మెంట్లో అని చెప్పి ఈరోజు మంత్రులు చాలామంది చెప్తున్నారు, కానీ మాకైతే అనిపించదు. సరే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు, మాకైతే ముందున్నట్టయితే మాకైతే ఎక్కడ అనిపించలేదు. మా పర్సనల్గా మాకున్న సమాచారం మీద ఇంకా బీసీలు వెనకబడిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీల బడ్జెట్ వెనకబడిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అసలు బీసీలకు బడ్జెటే లేదు. ఏ ఫెడరేషన్కు కూడా ఒక చైర్మన్ లేదు చక్కగా, ఏ ఫెడరేషన్కు బడ్జెట్ లేదు. బడ్జెట్ ఒకవేళ అంకెల గారిలాగా పెట్టినప్పటికి కూడా దాన్ని ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎవరికి ఏం చేశారు? ఫీజు రియంబర్స్మెంట్లు ఇంకా బకాయి లేవు. విద్యార్థులకు పౌష్టికారం అందటం లేదు. పెట్టేటటువంటి హాస్టల్స్లో జ్యోతిబాపుని రెసిడెన్షియల్స్ కాకుండా మిగతా హాస్టల్స్లో కూడా పిల్లలకి ఎవరికి కూడా పౌష్టికారం పెట్టట్లేదు. సరైన పౌష్టికారం లేదు. వాళ్ళకి డైట్ ఛార్జీలు ఏమి ఇస్తున్నారు? 1,000 రూపాయలు, 1,200, అంతకంటే ఎక్కువ లేదు. మొదటిసారి ఇప్పటి నుంచో మా డిమాండ్ ఏముందంటే
ప్రతి పిల్లవాడికి ప్రతిరోజు 100 రూపాయలు డైట్ ఛార్జ్ ఇవ్వడం, నెలకు 3000 రూపాయలు డైట్ ఛార్జ్ లేకుండా ఈరోజు ఏం తినగలుగుతాం, ఏం చేయగలుగుతాం? వాటి మీద కూడా ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తాను. అండ్ ఈ బీసీ హాస్టల్స్ ఉన్నాయి కదా, బీసీ హాస్టల్స్లో అదర్ క్యాస్ట్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే అది రాజ్యాంగపరంగా బీసీ హాస్టల్సే కాదండి, ఏ హాస్టల్ అయినా. ఈవెన్ రెడ్డి హాస్టల్లో కూడా సేమ్ కమ్యూనిటీ 68% ఉండాలి, మిగతా వాళ్ళు అది పెద్ద విషయం. కానీ 65% కంటే ఎక్కువ అట్లనే ఏం లేదు, అంటే ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఎవరికైనా అన్యాయం కాదు. 68% కంటే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదు, కానీ వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటుంది. రానప్పుడు వేరే వాళ్ళని చేస్తారు, ఫిల్ చేస్తారు. ఇప్పుడు బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వీళ్ళకు కూడా రాజ్యాధికారం లేదు, ఎస్సీ ఎస్టీలకు కూడా. సో వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు బీసీలకి మాత్రమే జరిగే అన్యాయం ఏంటి? ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం ఉన్నది నేను అంటలేను, బీసీలకు లేవు. అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ హక్కులు, బీసీలకు రాజ్యాంగ హక్కులు. ఈరోజు బీసీలల్లో ఒక 28 కులాల ఆక్యుపేషన్, అంటే అలా వృత్తి బెగ్గింగ్గా పాములు అని చెప్పేసి, బుడబుక్కలు అని చెప్పేసి చిన్న చిన్న కులాలు, రజకులు, నాయి బ్రాహ్మణులు, వంశరాజు, పిచ్చకుంట్లోళ్ళు అని చెప్పేసి ఇట్లా. అంతేందుకండి ఈరోజు పెద్ద కమ్యూనిటీలో కూడా తిడుతున్నారు. అయితే అదే ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి. వీళ్ళు కూడా కులభూషణ ఉంది, వీళ్ళని కూడా కులం పేరుతోటి వృత్తి పేరుతోటి అవమానిస్తుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసినాం, ఎంతోమంది గౌళ్ళని గ్రామ బహిష్కరణ చేసిన వాళ్ళని చూసినాం. జబర్దస్త్ ఇష్యూ కాదు, జబర్దస్త్ ఇష్యూ అది వేరే, అది డ్రామా. సినిమాలలో జరిగే విషయాలు పక్కకు పెడితే రియల్గా ఆలేరు నియోజకవర్గంలో ఒక ఊరు గ్రామ సర్పంచ్ గౌన్లోళ్ళందరినీ వేసారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో వడ్డెర్లని వెలేసారు. వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో యాదవులను వెలేశారు. ఇట్లా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అంటే వెలేయడం అంటే ఏంది? చిన్న చూపే కదా. మరి వెలేస్తున్నటువంటి కులాలకు మీరు అట్రాసిటీ ఇవ్వాలి కదా, వాళ్ళకు ఆ హక్కు ఇవ్వాలి కదా. బీసీ కమిషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది. ఒక బీసీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించినటువంటి ఇల్లు కానీ భూమి కానీ ఎవరైనా కబ్జా పెడితే ఎస్సీ ఎస్టీ కేసు చాలా సివియర్ ఉంటుంది కేసు. అదే బీసీలకు సంబంధించిన దాన్ని కబ్జా పెడితే కేసు సివిల్. నిన్న మొన్న నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చారు. రాజ్యాంగ హోదా అంటే బీసీ ఎంప్లాయీస్కి కానీ బీసీలకు కానీ ఎవరికైనా అన్యాయం జరిగితే బీసీ కమిషన్ మనం చెప్పుకోవచ్చు. దాని మీద బీసీ కమిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరినైనా సంజాయిషి అడుగుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ, మాకు అప్పీల్ చేసుకున్నాం, మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చి చెప్పి అడుగుతుంది. అది సరిపోదు కదా, అవతలకి పనిష్మెంట్ ఉండాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు రక్షణ ఉందంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, అలాంటి చట్టం బీసీలకు కూడా తీసుకురావాలి. బీసీలకు అట్రాసిటీ ప్రొటెక్షన్ ఎంతో అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలకు అట్రాసిటీకి గురవుతున్నారు, ఎక్కువ గురయ్యేదే బీసీ. ఈరోజు ఎక్కువ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా బీసీల మీదనే అవుతుంది. మీరు లెక్కలు తీయండి, బీసీల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించిన కేసులు అక్రమంగా పెడుతున్నారు. కొన్ని దుక్కుల రియల్గా ఎవరైనా అవమానిస్తే పెట్టాలి, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఒక బీసీ మీద అయిందనుకో, అతను ఎస్సీ ఎస్టీల పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తే పెట్టడం న్యాయమే. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ చట్టాలు ఎట్లయిపోయినాయి అంటే బీసీలు అనే వరకు చులకన, చిన్న చూపు, వాళ్ళని లెక్క చేయకపోవటం, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లో పెట్టడం, ఎక్కడొక్కడ పెట్టడం. వాళ్ళని ఎవరు ప్రభావితం చేస్తున్నారు అంటే మళ్ళీ అదేదో ప్రయోజనం కోసం, ఏదో ఒక ప్రయోజనం కోసం వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. ఇటువంటి చాలా విషయాలు మన ఎస్సీ ఎస్టీ పెద్ద లీడర్ల దగ్గర దృష్టి కూడా తీసుకుపోయారు. చాలా విషయాలు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, కొంతమందిని సేవ్ చేయడం కూడా జరిగింది ఆ చట్టం. ఇప్పుడు బీసీ అనే వర్డ్ వస్తే బీసీ అనేది ఒక కులాల కుంపటి, ఒక 100 పైన కులాల కుంపటి. దీనివల్లనే మనకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు ఏమన్నా అట్లుండదండి. ఇప్పుడు ఒక బీసీఏ కాదు, ఎస్సీ ఎస్టీ కూడా అంతే. లేదు, ఎస్సీ కమ్యూనిటీలో తెలంగాణలో 59 కులాలు,
ఎస్సీలు. అంటే మనకు అక్కడ కనిపించేది మాలామాదిగా పెద్ద కమ్యూనిటీలు, పెద్ద కులాలు సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటారు, కొంత ఎంపవర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళే కనిపిస్తారు, మిగతా వాళ్ళు కనిపిస్తారు. ఎస్టీలలో 36 జాతులు, 36 తెగలు. వాళ్ళనేమో షెడ్యూల్ ట్రైబ్స్ అంటాం, వీళ్ళని షెడ్యూల్ కాస్ట్ అంటాం, వీళ్ళని ఓబీసీలు అంటాం. బీసీలు కరెక్ట్ పదం కాదు. అసలు బీసీలు అంటే ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మొత్తం కలిస్తేనే వీళ్ళంతా బీసీ. బీసీలు అంటే ఒక్క బీసీలు అంటే ఇప్పుడుండే 112 కులాలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 3 కలిస్తేనే బీసీలు. బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి పారామీటర్ ఏంటంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్. సోషల్లీ అంటే సామాజిక పరంగా, ఎడ్యుకేషనల్ అంటే విద్యాపరంగా, ఎకనామికల్లీ ఆర్థికంగా. ఎకనామికల్లీ అనేది పెద్ద ఇష్యూ కాదు. అసలు రిజర్వేషన్ ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఇచ్చిందే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. వీళ్ళ వృత్తులు డిఫరెంట్గా ఉంటాయి, నాగరిక సమాజానికి దూరంగా ఉంటాయి. నాగరికులు అంటేనేమో పట్టణ ప్రాంతం ఉన్నవాళ్ళు, చైతన్యవంతులు ఉన్నవాళ్ళు, ఇట్లా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా. బీసీలు అన్నప్పుడు సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్నే బీసీలు అంటారు. అయితే దీన్ని మన దగ్గర బీసీలు అంటారు, సెంట్రల్ పోయే వరకు ఓబీసీ అంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్టెస్, అట్లా అదనమాట దీని పద్ధతి, రిజర్వేషన్ల పద్ధతి. రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు కూడా ఇదే డిస్కషన్ జరిగింది పార్లమెంట్లో, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్లు అనేదాన్ని. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా వెనుకబడిన వాళ్ళు ఆర్థికంగా లేరు, చదువుకొని లేరు, సామాజిక పరంగా లేరు, ఎడ్యుకేషన్ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనేది పార్లమెంట్లో జరిగిన డిబేట్. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు 1948లో ఈ దేశానికి స్వాతంత్రం వస్తే బీసీలకు మాత్రం 1993లో రిజర్వేషన్ వచ్చింది. 48 ఎక్కడ, 93 ఎక్కడ, 45 ఏళ్ళు లేట్ చేసి ఇచ్చారు. అది కూడా క్రిమి లేయర్ పెట్టారు, సీలింగ్ పెట్టారు. రిజర్వేషన్ అనేది జనాభా పాపులేషన్ ఎంత ఉందో మేము ఎంతమందిమో మాకంత వాటా. మన నలుగురం ఉంటే 2 భోజనం సరిపోదు కదా, మేము ఎంతమందిమో మాకంత వాటా కావాలని ఇప్పుడుండేటటువంటి బీసీ నాయకులంతా వాదిస్తుంటే, బీసీ నాయకులం అని చెప్పుకొని పరిపాలనలోకి వచ్చినటువంటి ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు బీసీలకు ఏం చేసిండే అంటే సున్నా, ఏం చేయదు. ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడినట్టు నేను బీసీని, మొన్న ఎలక్షన్లో ఇంకొక అడుగు ముందుకేసి నేను ఎంబీసీని. ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆయన గాండ్ల కమ్యూనిటీ, మోద్గాచి అంటారు. మోద్గాచి అంటే నూనెని తీసేటటువంటి కమ్యూనిటీ, నూనె గానుగలు నడుపుతారు వాళ్ళు, నూనె వ్యాపారం చేసే కమ్యూనిటీ. మరి మోడీ గారు బీసీలకు ఏం చేసిందంటే, మోడీ గారి పార్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ, మోడీ గారి పార్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి మోడీ గారు అగ్రకుల పార్టీలో ఉన్నాడు, అగ్రకుల భావాజాలం ఉన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి అగ్రకుల భావాజాలానికి అనుకూలంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని వాళ్ళకు రిజర్వేషన్లు 10% పెట్టారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అని అంటారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు ఈ సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఉండే తేడా పారామీటర్ ఏంటంటే, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తి ఉన్నాడు, ఒక రెడ్డి ఉంది, ఊర్లోకి వెళ్తాడు, అతనికి డబ్బులు లేకపోవచ్చు, రెస్పెక్ట్లో ఎక్కడ తేడా. ఎవరింటి పైన కుర్చీ వేస్తారు, మంచం వేస్తారు, మాట్లాడేటప్పుడు కూడా రెడ్డి సార్, మన తెలంగాణ భాషలో రెడ్డి గారు అన్న అని మాట్లాడతారు. అదే ఈ బీసీ కులాల్లో ఆర్థికంగా వెనుకబడి ఏమీ లేకుండా ఉన్నవాడు అంటే, ఏమరా ఇట్లారా, అడుగోరా, ఆ పని చేయరా, ఈ పని చేయరా. దీన్నే సామాజిక వెనుకబడతనం. సామాజిక వెనుకబడతనం ఏంటంటే, ఒక వ్యక్తిని చూసి అతనికి ఇచ్చేటటువంటి, అతని కులాన్ని బట్టి అతనికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని సామాజిక వెనుకబడతనం. ఇప్పుడు ఎంత చదువుకున్నా, నేను ఎంసీసీ చేసిన, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదువుకున్నా, పూలే గారిని చదువుకున్నా, ఛత్రపతి సాహు మహారాజ్ని, దేశ రాజ్యాంగాన్ని చదువుకున్నా, మా ఊరికి పోతే మన గవర్నమెంట్ పిల్లగాడే అంటారు. మామూలుగా ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయ్ చేసుకునే రెడ్డి వాళ్ళ పిల్లలు వస్తే
పటేల్ కొడుకు వచ్చినట్టు నన్నే కరారు కదా. దాన్నే సామాజిక వెనుకబడతారు అంటే ఈ కుల అంతరాలు. ఈ సమాజంలో ఈ అంతరాలు ఎప్పటి వరకు ఉంటాయో ఈ రిజర్వేషన్లు కూడా అప్పటి వరకు ఉండాలనేది డిమాండ్. సమాజంలో ఈ అంతరాలు ఎప్పటి వరకు ఉంటాయో రిజర్వేషన్లు కూడా అప్పటి వరకు కొనసాగాల్సింది. ఈరోజు మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెడితే మీ ద్వారా నేను బీజేపీ నాయకులకు మోడీ గారికి చెప్పేది ఏంటంటే, ఆ రోజు భారత్ టుడే వాళ్ళు V6 వాళ్ళు నన్ను తీసుకుపోయి చెప్పాను, అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు. పేదరికం చాలా బాధాకరం. పేదరికాన్ని ఎవరికున్నా దాన్ని మనం తీసేయాల్సింది. పేదరికానికంటే దరిద్రం ఇంకోటి లేదు. పేదరికం ఎవరికి ఉండొద్దనే మనం కోరుకోవాలి. దేశం డెవలప్ కావాలని మనం కోరుకోవాలి. ఈ దేశంలో వాళ్ళు డెవలప్ అయితేనే కదా దేశం డెవలప్ అయ్యేది. చైనాలో ఉండేటటువంటి మనుషుల లివింగ్ కాస్ట్ ఎంత, మన లివింగ్ కాస్ట్ ఎంత, జపాన్లో స్విట్జర్లాండ్లో ఉండే వాళ్ళ లివింగ్ కాస్ట్, అమెరికాలో ఉండే లివింగ్ కాస్ట్ ఎంత, మనదంత తేడా ఉంది కదా. సింగపూర్ మనకు తేడా ఉంది కదా. ఇక్కడ కూడా అట్లా అభివృద్ధి చెందాలి. కానీ మన దగ్గర రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఈ రిజర్వేషన్ సిస్టంలో ఏం జరుగుతుందంటే అగ్రకులాల్లో ఉండే వాళ్ళకు మొదటి నుంచి కూడా భూములు ఉన్నాయి. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? నీకు 10 ఎకరాల భూమి కలిగి ఉంటాం రిజర్వేషన్, నీకు ఒక పెద్ద ఇల్లు కలిగి ఉండటం రిజర్వేషన్, ప్రభుత్వం నుంచి నువ్వు రాయితీలు పొందడం రిజర్వేషన్. అసలు వీళ్ళకి ఏమి లేదు కదా, వీళ్ళకి ఏం రిజర్వేషన్ ఇస్తున్నావు? వీళ్ళు వెనకబడ్డారు కాబట్టి కాస్త చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నాం రిజర్వేషన్ ద్వారా. చదువుకున్న తర్వాత ఒక చిన్న ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబానికి, అతను ఉద్యోగస్తుడు వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం రిజర్వేషన్ ద్వారా. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రిజర్వేషన్ 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 అంటే చాలా మంది అవగాహన లేదు వాళ్ళు చెప్తుంటారు. ఈ దేశంలో ఉండే భూములన్నీ అందరికీ సమానంగా పంచండి. రిజర్వేషన్ అవసరమేమో. ఒక ఊరికి పోతే ఒక ఆయన 100 ఎకరాలు కావాలి, ప్రభుత్వం చేయాలి. రిజర్వేషన్లను తీసేయమన్నప్పుడు నీ కాటును కూడా పంచాలి కదా. నువ్వు రిజర్వేషన్లు తీయమంటున్నావు, రిజర్వేషన్లు తీయమన్నప్పుడు దేశంలో ఆస్తులు కూడా పంచాలి. దున్నేవాడికి భూమి, అది రిజర్వేషన్. రిజర్వేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతిభ ఉన్నవాడికి ఉద్యోగం ఇవ్వాలి, ఓకే. మరి దున్నేవాడికి భూమి ఇవ్వాలి. దున్నుతావా? దున్నలేవు కదా. ఇప్పుడు తెలంగాణలో భూములు నిజాం రాజు వచ్చినప్పుడు కొన్ని కులాల వాళ్ళకు వాళ్ళు పటేలుగా పనిచేసినప్పుడు, పటవారీలుగా పనిచేసినప్పుడు 100 ఎకరాలు ఉంది. వాళ్ళు ఎవరు దున్నట్లే, హైదరాబాద్ వచ్చి కౌలుకి ఇస్తారు. మరి కౌలుకి ఎవరు దున్నుకుంటే వారికి భూమి, అది రిజర్వేషన్ కదా. చదువుకొని నీకు ప్రతిభ ఉన్నప్పుడు, నీకు రిజర్వేషన్ అయినప్పుడు, చదువు నీది, ప్రతిభ నీది, నీకు రిజర్వేషన్ ఉంది. చాలా వరకు ల్యాండ్స్ అట్లా సీలింగ్ లో తీసుకున్నారు. అట్లా ల్యాండ్ సీలింగ్ వేరు, ల్యాండ్ సీలింగ్ వేరు, బినామీలు వేరు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది 1972. బినామీలు కూడా వచ్చారు అమ్మటే 1972. 2 days అంటే బినామీలు కూడా వచ్చేసి. బినామీలు రాలేదా? బినామీలు కూడా వచ్చారు. ఈ దేశంలో ఉండేటటువంటి భూములు పంచాలి, ఈ దేశంలో ఉండేటటువంటి వనరులు పంచాలి, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉండటానికి ఇల్లు, మినిమం నీడ్ ఉండాలి. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, చేయడానికి పని, ఇవన్నీ ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోసం ఎవరికైనా కొట్లాడారు. అంత అవసరం కూడా లేదు. రిజర్వేషన్ అనేది దాంతోనే బీసీలు బతుకుతున్నారు, దాంతోనే ఎస్సీలు బతుకుతుంటే కూడా తప్పదు. రిజర్వేషన్ అనేది ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తుంది, దానివల్ల కొంతమంది గౌరవంగా బతుకుతారు, అది అవసరమే. అది ఎందుకు అవసరం అంటే వీళ్ళకి ఏది లేదు కాబట్టి అటెండ్ ఇవ్వాలని. రాజ్యాంగం ఏం చెప్తుందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము అసలు ఏది లేని ఏదో ఒకటి వేయాలి కదా. రిజర్వేషన్ అనేది రాజ్యాంగం ద్వారా మనకి ఇచ్చిన హక్కు. అదే మోడీ గారికి, బీజేపీ వర్గాల వరకు నేను చెప్పేది ఏంటంటే, ఈబీసీలు అంటే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ మీద రిజర్వేషన్లు ఇచ్చారు. సరే ఓకే, ఇవ్వండి, మేము కాదట్లేదు. ఈ దేశంలో జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రిజర్వేషన్లు, ఎస్టీలకు రిజర్వేషన్లు, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి. బీసీలు 50% స్లాబ్ ఎందుకు పెట్టాలి? పార్లమెంట్లో చట్టం చేయండి. పార్లమెంట్ తర్వాతనే సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టింది. సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టడానికి ఇచ్చింది ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగాన్ని సవరించండి. బీసీలు మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలు 52% మంది. 52% మంది ఎట్లున్నారు? 1935 నుంచి 1971, 81 వరకు బ్రిటిష్ ఇండియా లెక్కలు చేసింది. పెద్ద సిగ్గుపడాల్సిన విషయం. ఇండియన్స్ అంతా ఈ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పరిపాలనలో ఇట్లా ఏడ్చింది భారతదేశం. 1935లోనే
సైమన్ కమిషన్ వచ్చింది ఇక్కడికి, మాంటే చేమ్స్ఫర్డ్ కమిషన్ వచ్చింది ఇక్కడికి. 1935లోనే బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది, బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు ఇచ్చింది. 1902లో ఛత్రపతి సాహు మహారాజ్ అనేటటువంటి వ్యక్తి శివాజీ ముని మనవడు, శివాజీ ఏడవ వారసు. ఆయన రాజ్యంలో రిజర్వేషన్ ఇచ్చింది 1902లో ఇచ్చింది. పూలే గారు పోరాటం చేసిండు, నారాయణ గురు పోరాటం చేసిండు, పెరియార్ రామస్వామి నాయక్ గారు పోరాటం చేసిండు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేసింది ఈ సమాజానికి ఏమైనా చేయాలి. పూలే గారి కాలంలో చదువుకునే హక్కే లేదు, అసలు చదువుకోనే హక్కే లేదు. ఈ వర్గాలు పుస్తకం పడితే నాలుకలు కోసారు, చదివి ఒడ్లో సీసం పోసారు, చెవులలో సీసం పోసి చంపారు. అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అన్నమాట ఈ భారతదేశం. అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నుంచి బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత 1931 నుంచి 1980 వరకు కులాల వారి జనాభా లెక్క తీశారు. బిపి మండల్ గారు తన నివేదికనిచ్చేటప్పుడు కోర్టుకు పోయిన తర్వాత ఆయన ఏం రాసిందంటే 1871 లెక్కలు, తర్వాత 1931 లెక్కలు. ఆ లెక్కల ప్రకారం ఈ దేశంలో వృత్తి కులాల వాళ్ళు, సేవక కులాల వాళ్ళు, ఉత్పత్తి కులాల వాళ్ళు, వ్యవసాయ ఆధారిత కులాల వాళ్ళు వీళ్ళంతా కూడా బీసీలు అనబడతారు. ఆ బీసీలు 1980 ఇచ్చింది ఆయన, బీసీలు అనబడతారు. ఆ బీసీలు ఈ దేశంలో ఒక లెక్క ప్రకారం 52% ఉంటారు. వీళ్ళకి 52% ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన 43 రిజర్వేషన్స్ రాసి 43 ప్రతిపాదనలు పెట్టి వాటిలో 2-3 తీస్తారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 70 ఏళ్ళు అయింది అంటున్నాం కదా. ఒకసారి జనాభా లెక్కలు చేయండి, జనాభా లెక్కల కాలంలో బీసీలు కులంని పెట్టండి, చేసి చూడండి, తెలుస్తుంది. మీకు భాగవతంగా తెలుస్తుంది. మన 2011లో శరద్ యాదవ్ గారు పార్లమెంట్లో లలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కొట్లాడి లేదు బీసీ కులగణన చెయ్యాలి, క్యాస్ట్ బేస్డ్ సెన్సస్, బీసీ లెక్కలు కాదు, మళ్ళీ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్, ఏ కులం ఎంత ఉంది అనేటటువంటి లెక్కలు చేస్తేనే ఈ దేశంలో ఎవరెంతమంది ఉన్నారో బండారం బయటపడుతుంది. వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది చేస్తుంది కాదు. అయితే మోదీ గారు మన రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు అగ్రకులాలకు 10% రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్సీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అన్నాడు కదా. మరి అగ్రకులాలలో 3% మంది ప్రజలు వెనకబడుతున్నారు. చాలా పేదరికం ఉన్నారు, కటిక పేదరికం ఉన్నారు. నేను కూడా ఒప్పుకున్నాను, లేదని నేను అంటలేదు. అదే బీసీలల్లో 52% మంది బీసీలల్లో 3% మంది ప్రజలే ధనికులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా పేదవాళ్ళు. Honest Talk with Ishwar Sharath. Honest Talk with Ishwar Sharath. సబ్స్క్రైబ్ ఈఎస్పీ ఛానల్, ఈఎస్పీ టీవీ తెలుగు, ఈఎస్పీ టీవీ తెలుగు ఛానల్స్ని అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. భావాజాలాన్ని మన యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో మన టీవీ ఎస్పీ టీవీ ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలని చెప్తున్నాం.